మ్యాచ్ నెంబర్ 48 ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలుపొందింది. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి ముంబై ఇండియన్స్ నేహల్ వదేరా 41 బంతుల్లో 46 పరుగులు చేశారు. టీమ్ డేవిడ్ వచ్చేసరికి 18 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేశారు ముంబై ఇండియన్స్. ఇక సూపర్ జైంట్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మొహసిన్ ఖాన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. నవీన్ ఉల్ హక్ వచ్చేసరికి 3.5 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక సూపర్ జైంట్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్ వచ్చేసరికి 45 బంతుల్లో 62 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 22 బంతుల్లో 28 పరుగులు చేశారు. 19.2 ఓవర్లోనే 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గెలవడం అనేది జరిగింది. ముంబై బౌలింగ్ విషయానికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. మహమ్మద్ నబీ వచ్చేసరికి 1.2 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్కి ఇవ్వడం జరిగింది.